హాయ్ హలో నేనండి మీ అరుణాని. ఈరోజు నేను దేవుడికి ప్రసాదం కోసం అయితే రవ్వ కేసరి చేస్తున్నానండి. రవ్వ కేసర చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే ప్యాన్లో నేను కాస్త నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేడెక్కినాక డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అయితే వేపేసుకున్నాను. ఇలా వేపుకున్న వాటిని అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి. మంట లో ఫ్లేమ్లో చక్కగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. అదే నేతిలో నేనైతే 1 గ్లాస్ రవ్వని చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నానండి. రవ్వ కలర్ మారే వరకు. ఇది ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చేయొచ్చండి. 1 గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ కావాలండి. ఈలోపు మనం పక్క పొయ్యి మీద వేడి నీళ్ళు అయితే ఏ గ్లాస్తో రవ్వ వేసుకుంటామో అదే గ్లాస్తో హాట్ వాటర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ రవ్వ ఏగుతుంది. నేనైతే పక్కన వాటరు ఏ గ్లాస్తో తీసుకున్నానో ఆ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ అయితే వేడి చేసుకున్నానండి. మరి రవ్వ అయితే ఏగిందండి. ఇదిగోండి, నేను ఈ గ్లాస్తో గ్లాసు రవ్వ వేసాను. ఇదే గ్లాస్తో 4 గ్లాసులు వాటరు. రవ్వ మంచి కలర్ వచ్చిందండి. కలర్ వచ్చిన తర్వాత 4 గ్లాసులు వాటర్ అండి. చాలా హాట్ వాటర్ వేడిగా మనం వేసేసుకోవాలండి. రవ్వలో వేసేసుకొని కలుపుకుంటే ఎక్కడా కూడా ఉండలు చుట్టవు. ఇదిగోండి, చూడండి చక్కగా ఈ రవ్వ మొత్తం అయితే ఈ 4 గ్లాసులు వాటర్తో ఉడికిపోతుంది. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే రవ్వ వేసానో ఆ గ్లాస్తో 2 గ్లాసులు పంచదారండి. మొత్తాన్ని అయితే రవ్వ పొలుకు విడిలిపోయేదాకా ఉడికించుకోవాలండి, మన ఉప్మాలాగా. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. ఇదిగోండి, నేనైతే 2 గ్లాసులు పంచదార అయితే వేసేసుకుంటున్నాను. కాస్త షుగర్ తక్కువ అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు. నేనైతే ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నానండి. కొంచెం మిల్క్లో ఫుడ్ కలర్ అండి, అంటే ఉండలు కట్టకుండా ఉంటాయని. కాస్త పాలల్లోనైనా పర్లేదు, వాటర్లోనైనా పర్లేదు. ఫుడ్ కలర్ అయితే వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాను. చాలా మంచి వాసనతో, చాలా మంచి కలర్తో చూడండి ఎంత బాగుందో. ఇలా పల్చగా ఈ క్వాంటిటీతో ఉన్నప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కాస్త 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నానండి మళ్ళీ పైన. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా పైన వేసేసుకున్నాను. అంతేనండి, ఎంతో చక్కటి రుచికరమైన రవ్వ కేసరి రెడీ.